అందరికీ నమస్కారం. నా పేరు రమేష్. నేను కూడా బిగ్ బాస్ సీజన్ 9కి రివ్యూస్ చెప్పాలనుకున్నాను. దాని గురించి ఇంతకుముందు ఒక వీడియో చేశాను. మీ అందరూ సపోర్ట్ కావాలి. నేను కూడా వీడియోస్ చేయాలనుకుంటున్నాను, రివ్యూస్ చెప్పాలనుకున్నాను కదా. సో నా ఫస్ట్ వీడియో, నా ఫస్ట్ రివ్యూ, ఫస్ట్ ఎపిసోడ్ ఇది. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి స్టార్ట్ చేయాలనుకున్నాను. సో ఎవరైతే నా వీడియోస్ ఫస్ట్గా చూస్తున్నారో ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరూ సపోర్ట్గా ఉండాలి. ఈ బిగ్ బాస్ కంప్లీట్ అయిపోయి లోపల నాకు 1,00,000 మంది సబ్స్క్రైబర్ టార్గెట్ పెట్టుకున్నాను. ఆల్రెడీ 17,000 మంది సబ్స్క్రైబ్ అవుతారు. మిగతా ఈ బిగ్ బాస్ సీజన్ కంప్లీట్ అయ్యే లోపలికి నాకు 1,00,000 మంది సబ్స్క్రైబ్ అనుకుంటున్నాను. ఫస్ట్గా నాగార్జున సార్ వచ్చారు. నాగార్జున సార్ వచ్చి అక్కడ ఎవరైతే బిగ్ బాస్ అగ్ని పరీక్షకి ఎవరైతే కామనర్స్గా 13 మంది సెలెక్ట్ అయ్యారో ఆ 13 మంది నుంచి ఒక 6 మందిని బిగ్ బాస్గా తీసుకుంటారు. సో నాగార్జున సార్ వచ్చి ఆ 13 మంది అందరిని పలకరించారు. అందరికి మైక్ ఇచ్చి అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారని చెప్పని అందరిని పలకరించారు. సో సూపర్గా ఉంది అక్కడికైతే. తర్వాత వచ్చి నాగార్జున గారు హౌస్ చూద్దామని చెప్పి లోపలికి వెళ్ళాలని అక్కడ బిగ్ బాస్ వాయిస్తో నాగార్జున గారు బిగ్ బాస్ 9కి స్వాగతం అని చెప్పారు. మీరు హౌస్ చూడాలంటే మీకు కూడా కొన్ని టాస్క్లు పెడతాను, మీరు విన్ అయితే మీకు హౌస్ చూపిస్తాను చెప్పారు. ఫన్నీగా కొన్ని పెట్టారు. మొత్తానికి ఓకే చేసిన తర్వాత హౌస్ అయితే చూపించారు. డబుల్ హౌస్ ఉంటుంది. హౌస్ అయితే సూపర్గా ఉంటుంది నిజంగా. ఎందుకంటే నాకు నచ్చింది ఏంటంటే అక్కడ హౌస్ కలర్ఫుల్గా డిఫరెంట్గా భలే ఉంది. హౌస్ అయితే సూపర్గా ఉంది. తర్వాత వచ్చి మన రిటర్న్ వచ్చి స్టేజ్ మీదకి వచ్చి ఫస్ట్ సెలబ్రిటీని పిలిచారు. ఆమె పేరు వచ్చి తనుజా గౌడ్. ఇక్కడ నేను ఫోటోస్ వేస్తాను చూడండి. ఫస్ట్ వచ్చి తనుజా గౌడ్ గారు వచ్చారు. ఆమె కూడా ఆమె గురించి ఆమె చెప్పుకున్నారు. నిజంగా ఆమె ఒక మాట చెప్పుకొచ్చింది. నాకైతే నవ్వు వస్తూ ఉంది. వాళ్ళ ఫ్యామిలీ తెలియకుండా, వాళ్ళ ఫాదర్ తెలియకుండా వచ్చిందంటే నాకైతే ఏదైతే నమ్మసాగలేదు. ఎందుకంటే ఒక బిగ్ బాస్కి వెళ్తామంటే అది మనం సీక్రెట్గా పెట్టుకోం, అందరికి రివీల్ చేసుకుంటాం. నేను బిగ్ బాస్కి వెళ్తాను, నేను బిగ్ బాస్కి ఖచ్చితంగా చెప్పుకుంటాం. ఎప్పుడు దాకా చెప్పుకోకుండా ఉంటాం, మనం కన్ఫామ్ అయ్యేదాకా చెప్పుకుంటాం. కన్ఫామ్ అయితే ఖచ్చితంగా చెప్పుకుంటాం. ఏదో చెప్తుంది, కొంచెం ఏదో ఓవర్గా మాట్లాడుతుంది అనుకుంటున్నాను. మరి చూద్దాం లాస్ట్కి ఎలాగ ఉంటుందో ఏమో చూద్దాం. రెండో సెలబ్రిటీ వచ్చి ఫ్లోర్ షాలిని గారు వచ్చారు. ఆమె కూడా బాగా ఉంది. గతంలో కొన్ని సినిమాలు కూడా చేశారు. తర్వాత వచ్చి కామన్ మ్యాన్గా ఫస్ట్ పడాల పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఆర్మీ అతను మంచిగా ఏమో అనుకున్నా కానీ ఏదో భయపడుతుండేమో, కొంచెం టెన్షన్ అనుకుంటాడు కానీ ఏం లేదు. మంచి ఇంటెలిజెంట్గా, మంచి యాక్టివ్గా ఉన్నాడు, సూపర్గా మాట్లాడు. తర్వాత వచ్చి 4వ వ్యక్తి జబర్దస్త్ నుంచి ఇమానియల్ గారు వచ్చారు. మంచి షూట్ వీడియోస్కి వచ్చాడు. మంచి ఏవి తోడొచ్చాడు. నాగార్జున సార్కి సంబంధించి కూడా మంచి డైలాగ్ చెప్పారు. చిరంజీవి గురించి వీడియో చేస్తే కొన్ని డైలాగులు చెప్పారు. సూపర్. ఎందుకంటే ఎట్లయినా కొంచెం సెలబ్రిటీ, అందరూ కొంచెం స్టేజ్ అంటే భయం లేకుండా కొంచెం ఉంటాడు కదా, ఎన్నో ప్రోగ్రామ్స్ చేశాడు కదా, కొంచెం అది ఉంటుంది కాబట్టి ఆ టెన్షన్ లేకుండా నీట్గా కవర్ చేశాడు. తర్వాత వచ్చి 5 షష్ఠి వర్మ గారు. మనకు తెలిసిందే గాను, ఆమె కొరియోగ్రఫీ చేస్తున్నాడు డ్యాన్స్కి. రీసెంట్గా పుష్ప అనే సాంగ్ కూడా చేశారు. తర్వాత వచ్చి 6వ వ్యక్తి కామన్ మ్యాన్గా హరీష్ గారిని ఎవరు సెలెక్ట్ చేశారంటే బిందు గారు వచ్చారు, బిందు మాధవ్ గారు వచ్చారు. ఎందుకంటే ఆమె వచ్చి కామనర్గా ఆమె సెలెక్ట్ చేసింది హరీష్ గారిని. నిజంగా కొన్ని మాటలు చెప్పుకొచ్చింది హరీష్ గురించి. ఫస్ట్ నాకు వచ్చినప్పుడు ఏదో కొంచెం తేడా ఉందనుకున్నా కానీ నిజంగా స్ట్రైట్ ఫార్వర్డ్ ఏదంటే అది మాట్లాడతారు, ఎవరిని కూడా ఎదిరించి మాట్లాడేస్తారు. నాకు అదే నచ్చిందని చెప్పని సెలెక్ట్ చేసింది. తర్వాత వచ్చి 7వ వ్యక్తి వచ్చి భరణి గారు. ఇతను ఎన్నో సినిమాల్లో విలన్గా చేస్తున్నాడు, అలాగే సీరియల్లో విలన్ క్యారెక్టర్గా చేశాడు. మంచి ఫిజికల్గా బాగా గట్టిగా స్ట్రాంగ్, మంచి జిమ్ బాడీ కథక్కున్నాడు. తర్వాత వచ్చి 8 రీతు చౌదరి. ఇంకా రీతు చౌదరి అంటే మనం చెప్పలే, సోషల్ మీడియాలో ఎక్కడ పెట్టిన వీడియోస్ దుమ్ము లేచిపోతా ఉంటే మంచి ఎక్స్పోజింగ్, హార్ట్ వీట్గా, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకొచ్చి 9వది ఇచ్చి డిమాండ్ పవన్ గారు. ఇతను కూడా కామన్ మ్యాన్గా వచ్చాడు. ఈ డిమాండ్ పవన్ కానీ, హరీష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు డైరెక్ట్గా ఓటింగ్తో వచ్చేసారు. తర్వాత వచ్చి 10వది వచ్చి సంజన గారు. ఏమో కూడా కొన్ని సినిమాల్లో చేశారు. తర్వాత కొన్ని సినిమాలు ఏమో మరి ఎందుకు గ్యాప్ వచ్చిందో మనకి తెలియదు. తర్వాత వచ్చి 11 వచ్చి దమ్ము శ్రీజ. ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఒక ఊపింది కదా, ఎవరైతే ఇరిటేట్ చేసుకున్నారో వాళ్ళందరూ మెచ్చుకునేలాగా చేశారు. నిజంగా దుమ్ము దులిపేసింది దమ్ము శ్రీజ గారు. తర్వాత వచ్చి 12 రాము రాథోడ్. ఇతను రాను బొంబాయికి రాను అనే పాట కొరియోగ్రఫీడా ఎన్ని మిలియన్స్ వచ్చేది సార్. నిజంగా ఆ పాటకి 500 మిలియన్స్ వచ్చాయంట. 500 మిలియన్స్ చూసారంట ఆ వీడియోని. నిజంగా అక్కడ నాగార్జున సార్ కానీ అక్కడ స్టేజ్ మీద ఉన్న మిగతాలో ఆశ్చర్యపోయారు. ఎందుకంటే పెద్ద సెలబ్రిటీలే ఒక వీడియో పెడితే మహా అయితే 5 మిలియన్స్ 10 మిలియన్స్ పోతే కష్టంగా ఉంది. అలాంటిది 500 మిలియన్స్ పోయిందంటే అంత ఈజీగా దరిదాపు 50 కోట్ల మంది చూశారంటే మామూలుగా ఉండదు. మంచి పాపులర్ రేటు. రీసెంట్ ఈ మధ్య కొద్ది కాలంలోనే 2020 నుంచి ఇప్పుడు స్టార్ట్ చేశానని చెప్పుకొచ్చాడు. మంచి పాపులర్, మంచి కొంచెం ఉన్న మంచి పాటలు బాగా పాడుతాడు. అలాగే దాని దగ్గరికి డ్యాన్స్ కూడా చేస్తున్నాడు. తర్వాత వచ్చి సోమన్ శెట్టి గారు. సోమన్ శెట్టి అంటే మనకి మెయిన్గా గుర్తుకొచ్చే సినిమా జయము, అలాగే వచ్చి 7G బృందాకాలు. రే నిద్రపోనీరా అంటూ చూసినావా. సో మంచి కామెడీను. తెలుగులో గ్యాప్ వచ్చింది అనుకున్నా కానీ కొన్ని అతను హిందీ, మలయాళము, అలాగే భోజ్పూరి, ఒడియా అక్కడ ఏదో కొన్ని సినిమాలు చేశారంట. దాదాపు 300 సినిమాలు చేశారంట.
అక్కడికైతే తెలుగులో గ్యాప్ వచ్చింది అనుకున్నాం కానీ అక్కడైతే సినిమా జరుగుతున్నట్టు అతనే చెప్పాడు. సో అతను కూడా సెలెక్ట్ అయ్యాడు. తర్వాత వచ్చి లాస్ట్కి వచ్చి కామన్ వరకు ప్రియా శెట్టి సెలెక్ట్ చేశారు. తర్వాత ప్రియా శెట్టిని సెలెక్ట్ చేసిన తర్వాత ఆమె కూడా ఆడికి క్లియర్ అయిపోయింది. అప్పుడు నాగార్జున సార్ గారు ఆడికి 15 మంది క్లియర్ అయిపోయారు, 14 మంది అని చెప్పి క్లియర్ చెప్పేసాడు. అప్పుడు శ్రీముఖి గారు వచ్చారు. సార్ ఒక్క నిమిషం అని చెప్పి వచ్చారు. ఏంటి శ్రీముఖి ఇలా వచ్చారంటే, నాకు ఒక అవకాశం ఉంటే నా తరఫున కూడా ఒక పంపించాలనుకున్నాడు. నిజంగా నేను ఇక్కడ ఏమనుకున్నానంటే, నేను నాగప్రశాంత్ని సెలెక్ట్ చేస్తాను అనుకున్నాను. అబ్బా నిజంగా నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. నాగప్రశాంత్కి చాలా అన్యాయం జరిగింది. నాగప్రశాంత్కి ఎంత అన్యాయం జరిగిందంటే, అక్కడ ఉన్న 3 జడ్జెస్ కానీ శ్రీముఖి 4 మెంబర్స్ కానీ బాగా మెచ్చుకున్న వ్యక్తి ఎవరైనా అంటే నాగప్రశాంత్. మరి నాగప్రశాంత్ ఎందుకు సెలెక్ట్ చేయలేదు నాకే తెలియదు. లాస్ట్ కామన్ మ్యాన్గా మర్యాద మనిషిని సెలెక్ట్ చేశారు. నిజంగా అనుకున్నాము సెలెక్ట్ చేసాను, కానీ డిమాండ్ పవన్ ప్లేస్లో నాగప్రశాంత్ కానీ సెలెక్ట్ చేస్తుంటే చాలా బాగుంది అనిపించింది. ఇది ఈ వచ్చిన 15 మంది. ఫస్ట్ తనుజ గారు, రెండో వ్యక్తి వచ్చి ఫ్లోరో శాలిని గారు, తర్వాత వచ్చి పవన్ కళ్యాణ్ గారు, తర్వాత వచ్చి ఇమానియలు, తర్వాత వచ్చి శశి వర్మ గారు, తర్వాత వచ్చి హరీష్ మాస్క్ మ్యాన్, తర్వాత భరణి గారు, తర్వాత వచ్చి రీతి చౌదరి గారు, తర్వాత వచ్చి డిమాండ్ పవన్ గారు, తర్వాత వచ్చి సంజన గారు, తర్వాత వచ్చి దమ్ము శ్రీజ, తర్వాత వచ్చి రాము రాథోడ్, తర్వాత వచ్చి సుమన్ శెట్టి, తర్వాత వచ్చి ప్రియా శెట్టి, తర్వాత వచ్చి మర్యాద మనీష్. ఇది నా ఫస్ట్ రివ్యూ. ఎలా ఉందో ప్రతి ఒక్కరికి కామెంట్ చేయండి. మీరు ఇది బాగుందంటే నేను నెక్స్ట్ వీడియో చేస్తాను, లేకపోతే ఇంత ఆపేస్తాను. జై హింద్.